హలో అండి, నేను డాక్టర్ క్రాంతి, గైనిక్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ ఆబ్స్టేషన్. రీసెంట్గా మన సబ్స్క్రైబర్ ఒకరు ప్రీవియస్ బేబీ కడుపులో చనిపోయిందని ఒక మెసేజ్ చేశారు. నెక్స్ట్ బేబీ హెల్తీగా ఉండాలంటే ఎలా జాగ్రత్త తీసుకోవాలో ఒక వీడియో చేయమన్నారు. ఈరోజు దాని గురించి ఒక షార్ట్ వీడియో చెప్తాను. ప్రీవియస్ బేబీ చనిపోయిందన్నారు కాబట్టి ఆ బేబీ ఎందుకు చనిపోయిందో ఒక్కసారి తెలుసుకోవాలి. ప్రీవియస్ బేబీ ఏమన్నా బీపీ వల్ల చనిపోయిందా, లేకపోతే ఏమన్నా షుగర్ వల్ల చనిపోయిందా అని రీజన్ తెలియాలి. ప్రీవియస్ బేబీ ఏమన్నా షుగర్ వల్ల బీపీ వల్ల చనిపోయిందంటే ఇప్పుడు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అనేది కొద్దిగా గ్యాప్ తీసుకోవడం మంచిది. గ్యాప్ అంటే 3 years గ్యాప్ తీసుకోవాలి. బీపీ షుగర్ అనేది రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం బర్త్ స్పేసింగ్ తీసుకోవడం వల్ల బిడ్డకి మధ్య 3 years గ్యాప్ తీసుకోవడం వల్ల బీపీ షుగర్ అనేది మనకు రిపీట్ కాకుండా అవకాశాలు ఉంటుంది. అదేవిధంగా ప్రీవియస్ బేబీ ఏమన్నా బాత్రూమ్ కూర్చొని చనిపోవడం వల్ల అలాగనైతే మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటుంది. లేదు ప్రీవియస్ బేబీ అనేది అబ్స్ట్రక్షన్లోకి వెళ్ళి అంటే ద్వారం చిన్నగా ఉన్నట్టు అర్థము, అట్లాంటప్పుడు సర్జరీ చేసేస్తాము. కాబట్టి ప్రీవియస్ బేబీ ఎందువల్ల చనిపోయిందో నెక్స్ట్ అనేది దాన్ని బట్టి మనము నెక్స్ట్ బేబీ జాగ్రత్త చూసుకోవాలి. కాకపోతే మనము మన బేబీ హెల్త్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే రెగ్యులర్ చెకప్స్కి వెళ్ళాలి. డాక్టర్ చెప్పిన టయానికి ఆ టైంకి వెళ్ళి చెకప్ చేసుకోవాలి. ముఖ్యంగా బేబీ యొక్క ఫీటల్ మూమెంట్స్ చూసుకోవాలి. బిడ్డ కదలికలు ఎలా ఉన్నాయో జాగ్రత్త చూసుకోవాలి. ఎప్పుడన్నా కానీ మనకే అర్థమవుతుంది బేబీ మూమెంట్స్ తగ్గాయని. అంటే రెగ్యులర్గా నిన్నటి వరకు ఒక బేబీ మూమెంట్స్ ఒకలాగా ఉండి ఈరోజు ఏమైనా బేబీ మూమెంట్స్ తగ్గాయి అంటే మాత్రం అంతే బేబీ రిస్క్లో ఉన్నట్టు. కాబట్టి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్స్ చేసుకోవాలి. రెగ్యులర్గా స్కానింగ్ తీసుకోవడం వల్ల లేకపోతే రెగ్యులర్ డాప్లర్ స్టడీస్ చేసుకోవడం వల్ల బేబీకి బ్లడ్ సప్లై ఎలా ఉంది, మాయ నుంచి బేబీకి బ్లడ్ ఎట్లా వెళ్తుంది, బేబీ నుంచి మాయకి ఎలా బ్లడ్ వెళ్తుంది, మెదడులో బ్లడ్ సప్లై ఎలా ఉంది, అంబ్లికల్ ఆర్టరీలో బ్లడ్ సప్లై ఎలా ఉంది, ఈ చూసుకోవడం వల్ల బేబీ యొక్క బాగోగులు తెలుస్తుంది. దాంతోపాటు రెగ్యులర్ స్కాన్ చేసుకోవడం వల్ల ఉమ్నీర్ ఎలా ఉంది, బేబీ యొక్క ఉమ్నీర్ ఎలా ఉంది, బేబీ యొక్క గ్రోత్ ప్యాటర్న్ ఎలా ఉంది, బేబీ యొక్క వెయిట్ ఎలా ఉంది తెలుస్తుంది. ఫీటల్ మూమెంట్స్తో పాటు ఏమన్నా చిన్న పెయిన్ వచ్చినా కానీ లేకపోతే ఉమ్నీర్ లీక్ అయినా కానీ బ్లీడింగ్ అవుతున్నా కానీ వెంటనే హాస్పిటల్కి వెళ్ళి మీ డాక్టర్ దగ్గర చెకప్ చేసుకోండి. ముఖ్యంగా బేబీ మూమెంట్స్ ఒకటి జాగ్రత్త చూసుకోండి. దాంతోపాటు ఏమన్నా ఫీవర్స్ వచ్చినా కానీ జ్వరం వచ్చిన వెంటనే డాక్టర్ దగ్గర వెంటనే వెళ్ళి చెకప్ చేసుకోండి. ఫీవర్స్ ఉన్నప్పుడు అనేది ఎప్పుడన్నా సడన్గా బేబీ సడన్ ఐయుడి అంటారు. అంటే ఫీవర్స్ వచ్చినప్పుడు సడన్గా బేబీ కడుపులో చనిపోయే అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఫీవర్ వచ్చిన తర్వాత దాన్ని అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఇది ఇవాళ టాపిక్. మరిన్ని టాపిక్స్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ.